హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం హౌ టు అచీవ్ క్లియర్ స్కిన్ అండ్ గ్లాస్ స్కిన్. సో మన స్కిన్ అనేది మనకు ఎలా గ్లోయింగ్గా ఉండాలి, ఎలా క్లియర్గా ఉండాలి, పింపుల్స్, యాక్ని, ట్యానింగ్ ఇవన్నీ లేకుండా ఎలా ఉండాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో దానికి వాడే మనం బ్యూటీ ప్రోడక్ట్ ఏంటో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో అంతకంటే ముందు మన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం స్కిన్ టైప్స్ గురించి తెలుసుకోవాలి. ఫస్ట్ మనకు మెన్స్కి 4 టైప్స్ ఆఫ్ స్కిన్ టైప్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేది ఆయిల్ స్కిన్, డ్రై స్కిన్, అలాగే నార్మల్ స్కిన్, అలాగే కాంబినేషన్ స్కిన్. ఇలా 4 రకాల స్కిన్ కేర్ టైప్స్ ఉంటాయి మెన్లో. సో ఫస్ట్ మనము ఏ ఏ ప్రొడక్ట్ మన ఫేస్కి అప్లై చేస్తే ఎలా రియాక్ట్ అవుతుంది అనేది తెలుసుకోవాలి. డెర్మటాలజిస్ట్ని కాంటాక్ట్ అయ్యి తెలుసుకోవాలి. లేదంటే మన స్కిన్ బ్యారియర్ అనేది ఖచ్చితంగా చెడిపోతుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీరు డెర్మటాలజిస్ట్ని కాంటాక్ట్ కాండి. తను ఇచ్చే టిప్స్ని మీరు తీసుకోండి. కాబట్టి మీరు తెలుసో తెలియక మీకు మార్కెట్లో అనవసర రకాల బ్యూటీ ప్రొడక్ట్ దొరుకుతూ ఉంటాయి. స్కిన్ ప్రొడక్ట్ దొరుకుతాయి. అవి తెలుసో తెలియక వాడకండి. ఓకేనా? ఫస్ట్ మీరు డెర్మటాలజిస్ట్ అని కాంటాక్ట్ అయ్యి వారు ఇచ్చే టిప్స్ని మీరు ఫస్ట్ టిప్ వచ్చేసి స్కిన్ కేర్ రొటీన్. సో మీరు స్కిన్ కేర్ రొటీన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది మాయిశ్చరైజర్, క్లెన్జింగ్, అలాగే సన్ స్క్రీన్. ఈ 3 అనేది ఖచ్చితంగా మన స్కిన్ కేర్ రొటీన్లో ఖచ్చితంగా భాగమై ఉండాలి. సో ఈ 3 మన స్కిన్కి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. సో ఖచ్చితంగా రోజు క్లెన్జింగ్ చేసుకోవాలి, అలాగే మాయిశ్చరైజ్ చేసుకోవాలి. అలాగే మనం బయటకు వెళ్తున్నామంటే సన్ నుంచి ఎక్స్పోజ్ అవ్వకుండా సన్ స్క్రీన్ అనేది ఖచ్చితంగా ఫేస్కి అప్లై చేసుకొని వెళ్ళాలి. సో ఈ మూడు ఈ 3 పనులు ఖచ్చితంగా మనం మన ఫేస్కి అప్లై చేయాలి. ఇక సెకండ్ వన్ వచ్చేసి డైట్. సో మనలో చాలామంది జంక్ ఫుడ్స్ కానీ, ఆయిల్ ఫుడ్స్ కానీ, డ్రై ఫుడ్స్ కానీ చాలా తింటూ ఉంటాం. సో వీటి వల్ల మీ స్కిన్ హెల్త్ అనేది చాలా వరకు చెడిపోతుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే మంచి వెజిటేబుల్ సోర్స్ అయిన ఫుడ్ని ఎక్కువ కన్జ్యూమ్ చేయడానికి చేయాలి. అలాగే గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ ఇవి తినడానికి ఎక్కువగా తీసుకోవాలి. మీరు ఫ్రై ఫుడ్స్, ఇలాంటి జంక్ ఫుడ్స్ని అవాయిడ్ చేయండి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ షుగర్స్ అనేవి మన స్కిన్ని చాలా బాగా డ్యామేజ్ చేస్తాయి. కాబట్టి షుగర్స్కి చాలా దూరంగా ఉండండి. సో రోజుకి వీలైతే ఒక్కసారి కాఫీ, టీ కానీ తాగడానికి ప్రయత్నించండి. ఇప్పుడు టిప్ వచ్చేసి వర్కౌట్. సో మీరు వర్కౌట్ అనేది రోజు డైలీ చేయాలి. సో ఇలా వర్కౌట్ చేయడం వల్ల మీ స్కిన్కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. మీ బాడీ అనేది డీటాక్స్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా వర్కౌట్ అనేది డైలీ వారి రొటీన్లో ఒక 30 మినిట్స్ అయినా చేయాలి. ఇక ఫోర్త్ టిప్ వచ్చేసి 8 అవర్స్ స్లీప్. ముఖ్యంగా చెప్పాలంటే టీనేజర్స్ ముఖ్యంగా ఈ రోజులలో స్లీప్కు చాలా బాగా దూరం అవుతున్నారు. కాబట్టి మీరు ఖచ్చితంగా 8 అవర్స్ స్లీప్ ఉంటేనే మీ ఫేస్లో ఆ గ్లోయింగ్ స్కిన్ అనేది గ్లో అవుతుంది. కాబట్టి మీరు స్లీప్ని ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయకండి. ఖచ్చితంగా డైట్తో పాటు స్లీప్ కూడా చాలా బాగా ఇంపార్టెంట్ అవుతుంది స్కిన్ కేర్లో. కాబట్టి ఖచ్చితంగా మీరు 8 అవర్స్ స్లీప్ అనేది ఖచ్చితంగా పడుకోవడానికి ప్రయత్నించండి. ఇక లాస్ట్ వన్ వచ్చేసి వాటర్. రోజు 3-4 లీటర్స్ వాటర్ ఖచ్చితంగా కన్జ్యూమ్ చేయాలి. సో ఇలా కన్జ్యూమ్ చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే మీ స్కిన్ అనేది డ్రై కాకుండా ఉంటుంది. మీ స్కిన్కి వాటర్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. కాబట్టి గ్లోయింగ్గా ఉండడానికి కూడా ఈ వాటరు మనం డైలీ వాటర్ 3-4 లీటర్స్ తాగాలి. మీ స్కిన్ అనేది గ్లోయింగ్గా, క్లియర్గా ఉండడానికి ఇప్పటివరకు చెప్పిన టిప్స్ని ఖచ్చితంగా పాటిస్తే మీ స్కిన్ అనేది గ్లోయింగ్గా మారుతుంది. సో ఇవే ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.